తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఏంటా విషయం అంటే, ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక కోరిక ఉంటుంది. ప్రతి వాళ్ళకి కూడా, నాకు ఒకప్పుడు ఉండేది. పరమేశ్వరుని అనుగ్రహంతో ఆ చిన్న కోరిక తీరింది. అందరికీ చిన్న కోరిక, కొందరికి పెద్ద కోరిక. ఏంటా కోరిక అనంటే, ఎంతటి వాళ్ళకైనా సొంతింటి కళ ఉండాలి కదండి. ప్రతి వాళ్ళకి కూడా ఎంతకాలం ఈ అద్దెలు కట్టుకుంటూ ఉంటాం. సొంతిల్లు ఉంటే ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉంటాం కదా. రేపొద్దున మనం పోయినా మన వాళ్ళు ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కొంత సమయం అయినా అద్దెంట్లో ఎవరు రాణిస్తారు మనల్ని అనేది ఉంటుంది. ఇంకొంతమందికి ఈ ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి కబ్జా చేసేస్తుంటారు. న్యాయబద్ధంగా పోరాడుతున్నప్పటికీ కూడా పరిష్కారం లభించక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. ఇంకొంతమందికి ఆస్తి వివాదాలు ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఎంతకీ తరిగిపోవు. అలాగే ఇంకా కొంతమందికి ఒక విచిత్రంగా ఉంటుంది. తమ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం తమకున్నటువంటి ఆస్తిని అమ్ముకోవాలనుకుంటారు. కొనబోతే కొరవి, అమ్మబోతే అడివి అన్నట్టుగా వాళ్ళకి అనుకున్నటువంటి రేటు రాకుండా ఉంటుంది. ఇలా సొంతింటి కళ, గృహ సమస్యలు, ఆస్తి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరిపోవాలి అని అంటే ఒక మహద్భుతమైనటువంటి రోజు మనకు ఒకటి ఉంది. అదే వరాహ జయంతి. ఈ వరాహ జయంతి రోజున ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఆస్తి సమస్యలు తీరిపోతాయి. సొంతింటి కళ నెరవేరుతుంది. ఇది నేను చెప్పింది కాదు, శాస్త్రాలు చెప్పినటువంటి మాట. ఎందుకనంటే పూర్వము మనకందరికీ తెలిసిందే, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీరిని సంహరించడం కోసం, హిరణ్యాక్షుని సంహరించడం కోసం వరాహ అవతారము, హిరణ్యకశిపుని సంహరించడం కోసం నృసింహ అవతారం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎందుకు హిరణ్యాక్షుని చంపాల్సి వచ్చిందనంటే, భూమిని ఒక చాపలాగా చుట్టుకొని పాతాళంలోకి వెళ్ళిపోయాడట. పాతాళంలో ఇరుక్కుపోయినటువంటి భూమిని వరాహస్వామి అవతార రూపంలో విష్ణు భగవానుడు ఏతించి తన యొక్క కోరల మధ్యన, ఆ పాతాళానికి కోరలు చాపి ఆ కోరల మధ్యన భూమిని పెట్టి పెగిలించి భూమిని ఈ విధంగా నిలబెట్టగలిగాడు. అంటే తిరిగి భూమిని మళ్ళీ ఆ భూదేవికి ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? వరాహస్వామి మొట్టమొదటి యజమాని ఈ భూమండలానికి. అందుకనే మీకు ఒక గాథ ఉంది, చెప్పమంటారా? చాలామంది తెలిసి, కొంతమంది హడావిడిలో తెలియక చాలా తప్పు చేస్తున్నారు. ఏంటంటే, కలియుగ అర్చామూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తున్నారు. కానీ ఒక నియమం అంటూ ఒకటి ఉంది. పూర్వము ఆ శ్రీనివాసులు ఈ తిరుమల కొండకు పైకి వచ్చినప్పుడు ఈ కొండకు ఉన్నటువంటి మహత్యాన్ని చూసి, నేను ఇక్కడ ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క భూ యజమాని ఎవరంటే వరాహస్వామి కదా. వరాహస్వామిని అడిగాడట, ఈ భూమి మీద నేను వెలవదలుచుకున్నాను, నాకు అవకాశం ఇస్తావా అనంటే, ఆయన కూడా సాటి అవతారమే కదా. చాలా సంతోషించి, సరేనయ్యా, నువ్వు వెలవడానికి నేను అవకాశం ఇస్తాను, ఈ భూమిని నీకు ప్రసాదిస్తాను, కానీ నిన్ను దర్శించే భక్తులు మొట్టమొదటగా నన్ను దర్శించాలి. ఆ నియమాన్ని నాకు ఇవ్వు, అంగీకారం ఇవ్వు, తప్పకుండా ఈ భూమి నీదే, నీకు ఇస్తాను ఈ కొండంతా, 7 కొండలు అని చెప్పగానే వెంకటేశ్వర స్వామి ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకునే వాళ్ళు మొట్టమొదటిగా భూవరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతనే అక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇది ఆనవాయితీ. కానీ కాలక్రమేణా స్వామిని చూడాలనే తపనతో, ఉత్సాహంతో కొంతమంది, తెలిసి హడావిడిగా కొంతమంది, అసలు తెలియక కొంతమంది డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు, వస్తారు. కానీ వాళ్ళకి దర్శన భాగ్య ఫలితం దక్కుతుందా అంటే దక్కదు. ఎందుకు? మొట్టమొదటిగా వరాహస్వామిని దర్శిస్తే కానీ ఆ శ్రీనివాసుడు తన దర్శన ఫలితం ఏదైతే ఉంటుందో దర్శనాన్ని ఇస్తాడు. దర్శనం వల్ల కలిగే ఫలితం మాత్రం ఇవ్వలేడు. అది వరాహస్వామికి ఇచ్చాడు. కాబట్టి మనం నీతి తప్పిన దైవం, నీతి ధర్మం తప్పదు కదా. కాబట్టి అలానే ఎక్కడుంటుంది అయ్యా అంటే చక్రతీర్థం ఉంటుంది కదా, ఆ చక్రతీర్థం పక్కనే భూవరాహస్వామి దేవాలయం ఉంటుంది. అందుకనే ఇక నుంచి అయినా కానీ
ఆ స్వామివారిని దర్శించి తిరుమల క్షేత్రానికి వెళ్ళండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ భూవరాహ స్వామిది ఎప్పుడుంది జయంతి అని అంటే ఏప్రిల్ 22వ తేదీన శుక్లపక్ష నవమి తిథి రోజున. ఆ రోజున గొప్ప విశిష్టత ఏంటనంటే సాక్షాత్తు శ్రీనివాసుడి యొక్క నక్షత్రం, విష్ణు సంబంధించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంది. కాబట్టి చక్కగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఆ రోజున అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎంతమందికి ఉండదండి సొంతింటి కళ? అందరికీ సొంతింటి కళ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ నియమాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మంత్రాన్ని తదేక దీక్షగా ఒక మండలం రోజుల పాటు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి సమస్య తీరిపోతుంది. రాసి పెట్టుకోండి, మీరు కొత్త ఇంట్లో మీ గృహప్రవేశం చేస్తారు. ఏంటా మంత్రము, ఏమా విధానం అనేటువంటిది తెలియచేసుకుందాం. 22వ తారీఖు అని చెప్పాను కదా, శ్రవణ నక్షత్రం కూడా ఉంది ఆ రోజున, విష్ణు సంబంధించినటువంటి నక్షత్రం. అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా పంచపల్లవాలు అంటే మర్రి, మేడి, జువ్వి, మోదుగా, రావి ఆకులు, చిగుళ్ళు లేదు మామిడి ఆకులైనా తెచ్చుకొని ఒక రాగి కలశములో వేయాలి. వేసి అందులో కొబ్బరికాయ పెట్టి అందులో మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకొని, ఎందుకంటే 12:36 వరకు మాత్రమే శ్రవణ నక్షత్రం ఉంది. ఇదంతా సూర్యోదయం నుంచి మధ్యాహ్నం లోపల జరిగిపోవాలి. ఇదంతా కూడా చేసి గణపతి పూజ చేసుకొని సంకల్పం చేసుకొని అప్పుడు వరాహస్వామిని ఆవాహన చేయాలి. భూదేవి సమేతముగా వరాహస్వామిని ఆవాహన చేయాలి. తదనంతరం నవగ్రహ దేవత ఆరాధన చేయాలి. ముఖ్యంగా భూమి పుత్రుడు కూడా కుజుడు కాబట్టి కుజునికి విశేషంగా అర్చనాది కార్యక్రమాలు ఆ కలశంలోనే చేయాలి. తదనంతరం మీరు ఒక ముడుపు కట్టాలి. ఆ ముడుపులో ఏంటంటే నా కోరిక నెరవేరితే వరాహస్వామికి నేను ముడుపు చెల్లించుకుంటాను. వరాహస్వామి దేవాలయాలు 2 ఉన్నాయి మనకు తెలిసి ఆంధ్ర ప్రాంతంలో. ఒకటి తిరుపతి దగ్గర చక్రతీర్థం పక్కన ఉన్నటువంటి భూవరాహస్వామి, 2 సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి సింహాద్రి అప్పన్న, ఆయన కూడా వరాహస్వామిదే. కాబట్టి చక్కగా ఆ యొక్క ఈ ఇద్దరు స్వాములకి ఎవరికైనా కానీ మీరు ముడుపు చెల్లించుకోవచ్చు. తర్వాత ఆ ముడుపు కట్టిన తర్వాత అప్పుడు ఆ వరాహస్వామి జయంతి ఏప్రిల్ 22వ తారీఖు రోజున కాబట్టి ఆ రోజున ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని 10,000 సార్లు శక్తి ఉంటే కనీసం 1000 సార్లు, 1008 సార్లు జపం చేయాలి. మొట్టమొదటి రోజున 10,000 సార్లు జపం చేసి మిగతా మండలం రోజుల దీక్షగా 40 రోజుల పాటు 1000 చొప్పున 1008 చొప్పున 40 రోజులు చేయాలి. 10,000 సార్లు మొదటి రోజు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఆ రోజు నుంచి 1008 సార్లు మొదలుపెట్టి 40 రోజులు చేయాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఏమా మంత్రము అనేటువంటిది తెలియజేసే ముందు గమనిక, ఏప్రిల్ 26వ తారీఖు రోజున శని త్రయోదశి కూడా వచ్చింది. అంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ విశ్వావసనామ సంవత్సరంలో శని త్రయోదశులు 4-5 కంటే ఎక్కువ లేవండి. మొన్ననే మార్చి 29వ తారీఖు రోజున శని భగవానుడు మారాడు. వెంబడే తెల్లారి ఉగాది కూడా వచ్చింది. మీన రాశిలోకి వచ్చాడు. కాబట్టి శని దోషము ఏ రాశుల వారికి కొత్తగా ఏర్పడుతుంది అంటే మొత్తము చూసుకుంటే కుంభ, మీన, మేషరాశి వారికి, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా రాశి వారికి, వృశ్చికము, ధనుస్సు రాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శనిదోష పరిహారార్థమై ఏప్రిల్ 26వ తారీఖు రోజున విశేషమైనటువంటి కలయిక వచ్చిందండి. ఏంటా కలయిక అంటే శనివారం అయ్యింది. శనికి సంబంధించినటువంటి నక్షత్రాలలో ఒకటైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం 6:36 వరకు ఉంది. తర్వాత శనివారము అయ్యింది, త్రయోదశి తిథి. మరీ విశేషం ఏంటంటే అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి అండి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరికీ, ఆ శని దోష నివారణ అందరికీ జరగాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తంలో 4-5 కంటే ఎక్కువ లేవు కాబట్టి అవకాశం కోల్పోతామేమో. అందుకని ఈ యొక్క శని ప్రభావానికి గురైనటువంటి రాశులైనటువంటి మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే ఆరోగ్యం కోసం, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం, శత్రు సమస్యల నివారణ కోసం విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆ యొక్క వ్యక్తులకి నెగిటివ్ ఎనర్జీ, శని అంటేనే నెగిటివ్ ఎనర్జీ కదా, ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలి. వాహనాన్ని నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండాలి. తరతరాల నుంచి వస్తున్నటువంటి శాప ప్రభావాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో
శంకరుంగలి మాలని శక్తిపాతము చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటుగా ఈ యొక్క శంకరుంగలి మాలను కూడా మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఎలా సభ్యులు కావాలో నమోదు చేసుకోవచ్చు. ఇక మనం ఏంటా మంత్రము, ఈ యొక్క భూమి సంబంధించినటువంటి సొంత ఇల్లు కళ నెరవేరాలి, భూ సమస్యలు తీరాలి, అన్యాక్రాంతం కబ్జా గురైన భూమి మనకు తిరిగి రావాలి అనే ఉద్దేశంతో, మంచి రేటుకి ఇల్లు స్థలం అమ్ముడుపోవాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి కార్యక్రమం అంతా విన్నారు కదా. ఏంటా మంత్రము అనంటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః. ఓం శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః. మళ్ళీ ఇంకొకసారి, ఓం శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః. ఇదేమీ బీజాక్షరాలు కాదండి, శాబర మంత్రము. ఎవరైనా చేయొచ్చు, కులమతాలకి అతీతంగా అందరూ కూడా చేసుకోవచ్చు. దీనికంటూ ఏమీ నియమం లేదు. చక్కగా ఆ వరాహస్వామి చిత్రపటం ముందర పెట్టుకొని లేదా విష్ణు చిత్రపటం ముందర పెట్టుకొని ఈ నామాన్ని మొట్టమొదటి రోజు ఏప్రిల్ 22వ తారీఖు రోజున 10,000 సార్లు అవకాశం ఉంటాయి, లేకపోతే 1,008 సార్లు. ఆ రోజు దారభేద 40 రోజుల వరకు 1,008 సార్లు చేసి మీ కోరిక నెరవేరగానే చక్కగా ఆ ముడుపుని తిరుపతిలో ఉన్న భూవరాహస్వామి కానీ లేకపోతే సింహాద్రి అప్పన్న స్వామి దగ్గర కానీ చెల్లించుకొని రండి. తప్పకుండా మీకు ఆ యొక్క స్వామి అనుగ్రహం కలిగి అతి త్వరలో మీ సొంతింటి కళ, మీ యొక్క ఆస్తి సమస్యలు, అలాగే అనేక విధాలుగా ఉన్నటువంటి గృహ సమస్యలు తొలగిపోతాయి. ఇంకొక విశేషం ఏంటంటే చెప్పమంటారా, ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం వల్ల భూమికి వరాహస్వామికి జన్మించినటువంటి వాడు నరకాసురుడు కదా. ఆ నరకాసురుడు లోకకంటకుడు ఎలా అయ్యాడో తెలుసు కదా. కాబట్టి ఈ యొక్క నామాన్ని జపించడం ద్వారా పిల్లలు, చెడు మార్గంలో వెళుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్మార్గంలోకి వస్తారు. ఇది నియమం, శాస్త్రంలో చెప్పిన మాట నేను చెప్తున్నానండి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇటువంటి పిల్లలు సన్మార్గంలో ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు అందరూ కూడా తరించవచ్చు, పిల్లల్ని సన్మార్గంలో ఉంచవచ్చు. అవకాశం ఉంటే శని త్రయోదశి అత్యద్భుతంగా వస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకి ఈ కార్యక్రమం 26వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చెప్పబడినటువంటి కుంభమీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు 25వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకుని సభ్యులుగా ఉండవచ్చు, సభ్యులుగా చేరవచ్చు. ఆ శంకరుంగలి మాల, శక్తిపాతం చేసినటువంటి మాలని మీరు పొందవచ్చు. అలాగే ఆ వరాహస్వామి యొక్క దివ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి మీ కళ నెరవేరాలనేటువంటి ఉద్దేశముతో ఆశీస్సులు అందజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.